హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ థాట్స్. ఈ వీడియోలో అయితే నేను వాట్ ఆఫ్టర్ పీజీ అంటే పీజీ చేసిన తర్వాత మనకి కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, కెరీర్ ఎలా ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అని కంప్లీట్ డీటెయిల్స్తో ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. వీడియో ఈజ్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, వన్స్ మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి మెయిన్ 2 కెరీర్ ఆప్షన్ వచ్చేసి ఎయిదర్ ఇంకా స్టడీస్ని కంటిన్యూ చేయాలనుకుంటాము, సో దట్ వీ గో టు పిహెచ్డి, ఆర్ జాబ్కి వెళ్ళాలి అనుకుంటాం. సో 2 ఆప్షన్స్ వచ్చేసి పిహెచ్డి అయినా చేయాలి లేదా జాబ్. సో పిహెచ్డి చేయాలి అనుకునే వాళ్ళు అంటే ఎవరైతే ఇంకా స్టడీస్ని కంటిన్యూ చేస్తూ ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో రీసెర్చ్ చేయాలి, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, డాక్టరేట్ పొందాలి, ప్రొఫెసర్ అవ్వాలి, సో వీళ్ళు దే కెన్ గో టు పిహెచ్డి. అండ్ పిహెచ్డికి ఏంటి, పిహెచ్డికి ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా, అండ్ పిహెచ్డి చేయడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, పిహెచ్డి తర్వాత ఆపర్చునిటీస్ ఏముంటాయి అనేది దీనికోసం నేను డీటెయిల్ సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఆబ్వియస్లీ జాబ్కి వెళ్ళాలి అనుకుంటాం. ఇంకా పీజీ చేసిన తర్వాత జాబ్కి వెళ్ళాలి, జాబ్కి రావాలి అని అనుకుంటాం. సో ఫస్ట్ మనకి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత మెయిన్ టైప్స్ ఆఫ్ జాబ్స్ వచ్చేసి ఒకటి టీచింగ్ ఆర్ ఎడ్యుకేషన్ సెక్టార్లో వెళ్తాం, ఆర్ అదర్ జాబ్స్ అదర్ దెన్ టీచింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నామంటే ఒక సబ్జెక్ట్లో స్పెషలైజేషన్, వీఆర్ మాస్టర్స్ ఇన్ ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఆర్ పర్టికులర్ స్పెషలైజేషన్. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి మెయిన్గా టీచింగ్ జాబ్స్ అండ్ అదర్ జాబ్స్. ఫస్ట్ టీచింగ్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. దెన్ ఫస్ట్ టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. తెలుసు మనకి టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ద వాల్యుబుల్ ప్రొఫెషన్ అండ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి. ఓన్లీ కాలేజ్ లెక్చరర్ అయినా అక్క అలా మాత్రం అనుకోకండి. ఐ విల్ సే యూ ద రియల్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ఇన్ దిస్ వీడియో. ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్లో స్పెషలైజేషన్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్ ఆర్ ప్రైవేట్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్లో లెక్చరర్స్ లాగా వెళ్ళాలంటే నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉండాలి. ప్రైవేట్ కాలేజెస్లో వెళ్ళాలంటే మీరు పీజీ చేస్తే మీ సబ్జెక్ట్ని మీరు ఇంటర్ వాళ్ళకి చెప్పొచ్చు, డిగ్రీ వాళ్ళకి చెప్పొచ్చు, ఈవెన్ పీజీ వాళ్ళకి కూడా చెప్పొచ్చు. పీజీ వాళ్ళకి కూడా టీచ్ చేయొచ్చు ప్రైవేట్ కాలేజెస్లో. ప్రైవేట్ కాలేజెస్లో నార్మల్లీ ఏం చూస్తారంటే పీజీ ఉంది, 55% తోటి పీజీ ఉందా, ఇంటర్వ్యూ ఆర్ డెమో తీసుకొని యూ కెన్ గెట్ ఏ జాబ్. అండ్ శాలరీ కూడా తెలుసు కదా, ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ కొంచెం లో ఉంటుంది. అదే గవర్నమెంట్ కాలేజ్లో మీరు లెక్చరర్ కావాలి అంటే కంపల్సరీ ఫస్ట్ నెట్ ఆర్ సెట్, నేషనల్ లెవెల్లో అయినా స్టేట్ లెవెల్లో అయినా ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉండాలి. అప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో వేకెన్సీస్ పడితే నెట్ ఆర్ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో అది లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్ ఆర్ ప్రైవేట్ కాలేజ్. నెక్స్ట్ కోచింగ్ సెక్టార్. మీకు టీచింగ్ ఫీల్డ్ అలా కాలేజెస్లో వెళ్ళాలని లేదు, బట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ట్రైన్ ద స్టూడెంట్స్. కోచింగ్ సెక్టర్ ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంత క్రేజ్ ఉందో తెలుసు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీ సబ్జెక్టు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సో ఐఏఎస్ కోచింగ్స్, ఐపీఎస్ కోచింగ్స్, ఇలాంటి గ్రూప్స్ కోచింగ్స్, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ కోచింగ్స్, సో ఇలాంటి కోచింగ్ సెంటర్స్ మీరని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ గెట్ ఎ జాబ్ ఈజీలీ ఇన్ దట్ కోచింగ్ సెక్టార్. బికాస్ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సెక్టార్ టైప్ వెళ్ళొచ్చు మీరు. అండ్ ఫ్రీలాన్సింగ్. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సెక్టార్లో జాబ్స్ ఎలా ఉంటాయి, ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సెక్టార్ అండ్ ఫ్రీలాన్సింగ్ వైపు మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఈ టైప్ ఆఫ్ జాబ్స్ని మనం పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు. ఇలాంటి జాబ్స్కి అయితే వీ నో నీడ్ టు గో టు ఎనీ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఎనీ ఆఫీసెస్ ఆర్ ఎనీ కాలేజెస్. జస్ట్ బై సిట్టింగ్ ఎట్ హోమ్ ఈ జాబ్స్ మనం చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ ట్యూటర్ లాగా మీకు ఏ సబ్జెక్ట్ ఎన్ని సబ్జెక్టులు చెప్పగలిగితే మీరు ఆ సబ్జెక్ట్స్లో యూ కెన్ బికమ్ అన్ ఆన్లైన్ ట్యూటర్ ఆర్ ఆన్లైన్ కోచ్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. ద బెస్ట్ జాబ్ ఇదైతే స్టూడెంట్స్ పార్ట్ టైంలో కూడా చేయొచ్చు. నేను నా డిగ్రీ అయిపోయిన తర్వాత చేశాను. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటే స్టూడెంట్స్ వాళ్ళ క్వశ్చన్స్ని పోస్ట్ చేస్తారు, మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి. మరి ఈ జాబ్స్ ఎక్కడ ఉంటాయంటే చాలా వెబ్సైట్స్ ఉంటాయి ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే వెబ్సైట్, లైక్ check.com అని. నేను పర్సనలీ check.comలో చేశాను. check.com మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది. check.com వచ్చేసి ఇది ఒక వెబ్సైట్, అందులో ఇదొక ఆన్లైన్ సర్వీస్ సైట్, ఎడ్యుకేషనల్ సైట్. అందులో అమెరికన్ ఆర్ ఫారిన్ స్టూడెంట్స్ క్వశ్చన్స్ని పోస్ట్ చేస్తారు అండ్ మనం ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్సర్స్ని బట్టి మనకి
మనీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంటింగ్ సబ్జెక్ట్ని బట్టి ఒక్క ఆన్సర్కి ఇంత మనీ అని ఉంటుంది. నేను అకౌంటింగ్ ఫీల్డ్లో చేశాను, అకౌంటింగ్ సబ్జెక్ట్ చేశాను. అప్పుడు నాకు ఒక్క ఆన్సర్కి 140 రూపీస్, 147 ఐ థింక్. ఇంకా సైన్స్ వాళ్ళకైతే 160, 170 ఉంటాయి. యూ కెన్ ఇమాజిన్ ఒక్క రోజులో పార్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళు ఒక్క రోజులో 2, 3, 4, 5 ఆన్సర్స్ ఇచ్చినా చాలు. అదే ఫుల్ టైం చేయాలనుకున్న వాళ్ళు ఒక్క రోజులో ఎన్ని ఆన్సర్స్ అన్ని ఇవ్వచ్చు, ఇంకా ఎంత మనీ ఎర్న్ చేయొచ్చో యూ కెన్ ఇమాజిన్. నెక్స్ట్ వచ్చేసి డౌట్ సాల్వర్ ఈజ్ ద షార్టర్ వర్షన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. అంటే ఇక్కడ ఓన్లీ చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి, అవి మనం సాల్వ్ చేయాలి. ఎయిదర్ బై వీడియో క్లాస్ ఆర్ బై టెక్స్ట్ ఆన్సర్ టైప్ చేసి రాసివ్వడం అన్న. అండ్ అకాడమిక్ కంటెంట్ రైటర్ అంటే కొన్ని ఆన్లైన్ సర్వీస్ కంపెనీస్కి వాళ్ళ అకాడమిక్స్, ఆ సబ్జెక్ట్ యొక్క అకాడమిక్స్ సిలబస్ ప్రకారం కంటెంట్ రైటర్ కావాలి. సో వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. బికాస్ మనం ఆ సబ్జెక్ట్లో మాస్టర్స్ చేసి ఉంటాం కాబట్టి వీ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఇన్ దట్ సబ్జెక్ట్. సో మనం కంటెంట్ రైటర్ లాగా అవ్వచ్చు. అండ్ అకాడమిక్ కంటెంట్ రైటర్ ప్లస్ బ్లాగ్ రైటర్ కూడా. కొన్ని వెబ్సైట్స్కి మనం మన సబ్జెక్ట్ యొక్క మ్యాటర్ని రాసి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బుక్ సొల్యూషన్ ఎక్స్పర్ట్. అండ్ టెక్స్ట్ బుక్ సొల్యూషన్ ఎక్స్పర్ట్ కూడా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ లాగానే, బట్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్న సొల్యూషన్స్ని మనం సాల్వ్ చేసి వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వడం. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ రైటర్. అండ్ మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్, ఫారెన్ స్టూడెంట్స్ అసైన్మెంట్స్ వేరే వాళ్ళతో రాయించుకుంటారు. సో అలా అసైన్మెంట్స్ రాసి ఇవ్వడం. సో ఇలాంటి ఆన్లైన్ అండ్ ఫ్రీలాన్సింగ్ అంటే వేరే దగ్గరికి వెళ్ళి చెయ్యకుండా, వేరే వాళ్ళ కింద కంపెనీ కింద అలా చెయ్యకుండా మన టైంలో, మన ఫ్రీ టైంలో మనం పర్టికులర్ ప్రాజెక్ట్ని తీసుకొని చేసి ఇవ్వడం ఈజ్ ఫ్రీలాన్సింగ్. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఎవరికైనా ఇంకా దీనిపైన డీటెయిల్ వీడియోస్ కావాలంటే యూ జస్ట్ కమెంట్ డౌన్ బిలో, దెన్ ఐ విల్ డూ ద వీడియోస్. లైక్ check.com, మనకి సైట్స్ వచ్చేసి ఫోటోమ్యాక్స్, ట్యూటర్మీ, కోర్స్ హీరో, ఇలా చాలా సైట్స్ ఉంటాయి. సో ఇది ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీలాన్సింగ్లో. నెక్స్ట్ వచ్చేసి అదర్ జాబ్స్. ఎవరికైతే టీచింగ్ ప్రొఫెషన్లో వెళ్ళాలి అని లేదు అని అనుకుంటున్నారో వాళ్ళకి వేరే జాబ్స్ కూడా ఉంటాయి. లైక్ మీ డిపార్ట్మెంట్ని బట్టి, మీరు ఎంఏ అయితే ఆర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, సైన్స్ వాళ్ళకి, కామర్స్ వాళ్ళకి సపరేట్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి పీజీ చేసిన తర్వాత. లైక్ కొన్ని కంపెనీస్లో చాలా జాబ్ రోల్స్ ఉంటాయి. దే విల్ స్పెషల్లీ హైర్ ద మాస్టర్స్ హూ డిడ్ ఎ మాస్టర్స్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్. లైక్ కొన్ని కంపెనీస్లో ఎంకామ్ చేసిన వాళ్ళే ఈ పొజిషన్, ఫైనాన్స్ మేనేజర్, ఫైనాన్స్ అనలిస్ట్. అండ్ ఎంఎస్సి చేసిన వాళ్ళే ఈ పొజిషన్స్లో, అండ్ ఎంఏ చేసిన వాళ్ళకి ఈ పొజిషన్స్ అని సపరేట్గా ఉంటాయి. సో అలాంటి సపరేట్ వీడియోస్ మీకు కావాలి అంటే జస్ట్ కమెంట్ బిలో. ఎందుకంటే మన ఛానల్లో ఏ కోర్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారో తెలిస్తే ఐ విల్ రిలీజ్ దట్ కోర్స్ వీడియో ఫస్ట్. మీరు కమెంట్ సెక్షన్లో చేయండి, మీరు ఎంఏనా, ఎంకామా, ఎంఎస్సి. సో ఐ విల్ డూ ద వీడియోస్. నెక్స్ట్ వచ్చేసి సో అవి జాబ్స్ రిలేటెడ్ టు అకాడమిక్స్. ఇంకొకటి వచ్చేసి జాబ్స్ నాట్ రిలేటెడ్ టు అకాడమిక్స్. కొంతమందికి ఇప్పుడు పీజీ చేస్తున్నారు, బట్ ఆ పీజీలో సబ్జెక్ట్ ఏం నచ్చవు అండ్ సబ్జెక్ట్స్ ఏం అర్థం కాదు వాళ్ళకి. అసలు నాకు ఈ పీజీ సబ్జెక్ట్స్ వద్దు, నేను ఈ ఫీల్డ్లో కాదు వేరే సైడ్ వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు అంటే, సో ఫస్ట్ మీరు మీ ఇంట్రెస్ట్ ఏంటో చూడండి, ఆ ఇంట్రెస్ట్ ప్రకారం వెళ్ళండి. లైక్ మీకు స్టార్టప్ పెట్టాలి అనుకుంటే, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో టు బిజినెస్. బట్ ఆ బిజినెస్కి ప్లానింగ్స్ అవన్నీ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి. బికాస్ ఈ 2 ఇయర్స్ తర్వాత ఏదో ఒకటి చేయాలి కాబట్టి బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళు బిజినెస్ సైడ్ థింక్ చేస్తూ ఉండండి, రీసోర్సెస్ని గ్యాదర్ చేసుకుంటూ ఉండండి. అండ్ వేరే వచ్చేసి అక్క నాకు బిజినెస్ వద్దు అండ్ నా పీజీకి సంబంధించిన జాబ్ వద్దు, నాకు ఈ సబ్జెక్ట్ రావట్లే అంటే వీళ్ళకి మంచి ఆపర్చునిటీ వచ్చేసి మనకి వరల్డ్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో ఉన్న డిమాండెడ్ కోర్సెస్ని మీరు నేర్చుకొని స్కిల్ సంపాదించి మీ కెరీర్ని సెట్ చేసుకోవచ్చు. కొన్ని కోర్సెస్ టాప్ డిమాండింగ్ కోర్సెస్ ఉన్నాయి, అవి చేసి మీకు స్కిల్ వస్తే మాత్రం యూ కెన్ ఎర్న్ అప్ టు lakhs per 1 month. లైక్ డిజిటల్ మార్కెటింగ్ అని, డేటా సైంటిస్ట్ అని, వెబ్ డెవలప్మెంట్, కోడింగ్, గేమ్ డెవలప్మెంట్, వెబ్సైట్ డెవలప్మెంట్. సో ఇలా చాలా ఆపర్చునిటీస్ కోర్సెస్ ఉన్నాయి. వీటి గురించి కూడా వీడియో కావాలి అంటే జస్ట్ కమెంట్ బిలో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అట్లీస్ట్ 10 మెంబర్స్కైనా షేర్ చేయండి, ఆర్ మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. సో దట్ నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇలాంటి వీడియోస్, కెరీర్ ఆపర్చునిటీస్, కెరీర్ అండ్ జాబ్ గురించి వీడియోస్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్.